నటుడు మోహన్ బాబు తిరుపతిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాను ఏం మాట్లాడినా అది అతిశయోక్తి అనుకుంటారు, కానీ నేను చెప్పేది అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఈ మాత్రం ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులమని చెప్పుకోగలుగుతున్నామంటే అందుకు కారణం ప్రధాని మోదీ ఒక్కరే అన్నారు. మోదీ లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని తెలిపారు. మనం ఉన్న పరిస్థితుల్లో కులాలేవీ లేవు, అందరూ ఒకటే అని ముందుకెళ్తుంటే తెలుసో తెలియకో కొందరు అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు, కానీ కులాలు వెడగొట్టడం బుద్ధి లేని వారి పని అని అన్నారు. అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందని, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, అయోధ్యకు వెళ్లాలని అనుకుంటున్నారని మోహన్ బాబు తెలిపారు. కోటి హనుమాన్ చాలీసా మన తిరుపతిలో ఇదిగో ఎదురుగా వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఈ టీం వీళ్ళందరి పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ అందరూ శ్రీధర స్వామి గారి పేరు, ఇంకా కుట్రాలం స్వామి గారు, పెద్ద స్వామి గారు ఇక్కడే మన రాయల చెరువులో ఉంటారు. ఇంకా చాలామంది మఠాధిపతులు, పీఠాధిపతులు, గొప్పవాడ సమక్షంలో హనుమాన్ చాలీసా మన తిరుపతి పట్టణంలో జరగడం అనేది మనందరికీ అదృష్టం. ఈరోజు నేనేం మాట్లాడినా అతిశయోక్తి అనుకుంటారు, కాదు. మనం ఈ మాత్రం భారతదేశంలో ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం, భారతీయులం, హిందువులం అని చెప్పుకోవడానికి ఒక్క భారత ప్రధాని మోడీ గారు ఒక్కరే చాలు. ఆయన లేకపోతే ఈ పొజిషన్ ఉండేది కాదు. మనం ఉన్న పరిస్థితిలో అసలు కులాలు లేవు, అందరూ ఒకటే అనుకుని వెళుతూ ఉంటే తెలుసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు. కానీ మన భారత ప్రధాని ప్రతి ఒక్కరూ ఒకటే, మనకు కలిసి ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రోగ్రాములు అక్కడ అయోధ్య అదొక చరిత్ర. ఆయన చేస్తున్నవి ఎన్నో ఉన్నాయి. అటువంటి భారత ప్రధాని మనకు ఎల్లప్పుడూ ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ ఆయనే మనకు భారత ప్రధానిగా ఉండాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఆయన భారత ప్రధాని కాకముందే నేను పార్క్ హయాత్ హోటల్ కలిసి మా కుటుంబం అంతా, సార్ మీరు భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నాను అన్నాం. ఎందుకు అన్నాడు. అంటే దానికి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పి ఇది సార్ అన్నాం. ఎస్ యూఆర్ కళాకార్, ఐ అప్రిషియేట్, లెట్ us see బై గాడ్ గ్రేస్ అన్నారు. ఆయన ఆ విధంగా 2 సార్లు విజయాన్ని సాధించారు, మళ్ళీ విజయాన్ని సాధించబోతున్నారు. ఇటువంటి ప్రోగ్రాములు మరెన్నో జరగాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీకు, మీ యాజమాన్యానికి కూడా, కార్మికులకు కూడా.